పరిటాల క్వారీని సిపిఐ ధోనెపూడి శంకర్ సందర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పూడి శంకర్ అన్నారు. క్వారీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఎవరూ నోరు విప్పడం లేదని ధోనెపూడి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలకు న్యాయం చేయాలి. పరిటాల క్వారీలో మరణించినటువంటి కుటుంబాలకు పోరాడతాం. రండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడతాం. పరిటాల క్వారీ ఘటనలో నష్టపరిహారం. ప్రమాదాలకి నిలయంగా ఎన్టీఆర్ జిల్లా మారిపోయింది. పారిశ్రామిక చట్టాలు అమలు చేయరు, కార్మిక చట్టాలు వర్తించవు. అల్ట్రాటెక్ సిమెంట్ దగ్గర నుంచి ర్యాంకో సిమెంట్, పరిటాల క్వారీ, ఇబ్రహీంపట్నం కిలా కూలింగ్ కెనాల్లో సిద్ధార్థ నాయక్ అనేటువంటి బాలుడు చనిపోవటం, అలాగే ప్రత్యేకించి ఈ రోజున సిపిఐగా మేము పరిటాల క్వారీని సందర్శించడం జరుగుతున్నది. దొరకొండ క్వారీ, పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ స్టోర్స్. ఈ క్వారీలో 3 కార్మికులు చనిపోవడం జరిగింది. జూలై 16వ తేదీన సంఘటన జరిగితే ఆ 16వ తేదీన వెంటనే గనుల లేబర్ డిపార్ట్మెంటు, లేబర్ కమిషనరు వెంటనే కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి నార్మ్స్ అండ్ ఫార్మ్స్ ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారం ఒక సెక్టర్ని ఇష్యూని చేసింది. గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కనీసం స్పందించారా వీటి మీద అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకని? ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు ప్రజల వాళ్ళతో పని లేదు వీళ్ళకి. అదే ఎన్నికలకు ముందైతే గద్దల్లాగా వాలిపోయేవాళ్ళు ఎన్నికల ముందైతే. ఎన్నికలు లేవు కాబట్టి ఎమ్మెల్యేల పట్ల, ఎంపీకి పట్ల చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రక్షక పరికరాలు ఏవి కూడా కార్మికులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ దోచుకుంటున్నారు కార్మికుల్ని. సేఫ్టీ మెథడ్స్ పాటించటల్లా గనుల శాఖ